ప్రాంతీయదర్శిని. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రిబ్బన్ కట్ చేసి ఆటల పోటీలను ఎమ్మెల్యే ధనలక్ష్మి ప్రారంభించారు. ఏజెన్సీలో గిరిజన యువతలో ఉన్న ప్రతిభను ఈ ఆటల ద్వారా గుర్తించి వారిని జాతీయ స్థాయికి పంపించడమే జగనన్న ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, అలాగే ఆటలు ఆడటం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు. రాష్ట్ర స్థాయి వరకు పంపించేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మన రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఏదైతే మనకి ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగిందో, ఆరోగ్య సురక్షలో ఎంతోమంది డాక్టర్లు గ్రామ స్థాయిలో ఉండేటటువంటి చాలా మందిని పరీక్షలు చేయడం జరిగింది. మన నియోజకవర్గం, మన ప్రాంతం వరకు ఏంటంటే అందరూ రోజు డైలీ వారి జీవన విధానంలో వాళ్ళు కష్టపడుతూ ఉంటారు కాబట్టి అంత ఎఫెక్ట్ లేనప్పటికీ కూడా చాలామంది ఒంటికి శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం వల్ల కొన్ని వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పేసి గుర్తించడం వల్ల ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆటలో పాల్గొనవచ్చు. దాని ద్వారా మానసిక ఆనందం, అలాగే శారీరక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించి ఈ క్రీడాకారుని గుర్తించి వీళ్ళ రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆడించేటటువంటి కార్యక్రమం ఈరోజు మనకు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనిలో భాగంగానే గ్రామ స్థాయిలో ఉండేటటువంటి ఎవరైతే వారికి సరైన ప్రోత్సాహం లేక మరుగులు పడిపోయినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో, అలాగే గ్రామ స్థాయిలో చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద వయసు ఉన్న వారి వరకు కూడా వారు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ రోజు నుంచి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి తదనుగుణంగా వారు ఆ ఆటల్లో వారి ప్రతిభను బట్టి రాష్ట్రంలోని క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్ అందించే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పురపాలక మున్సిపల్ కార్యాలయం వద్ద ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని బద్వేల్ ఆర్డీఓ ఆకుల వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్ రెడ్డి, అడావ్ చైర్మన్ గురుమోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి కృష్ణ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల్లో ఉండే సత్తాను వెలుగులోకి తెచ్చేలా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని రీతిలో క్రీడా సంబరాలను జరుపుకుంటున్నామని అన్నారు. యువతలో ఉండే టాలెంట్ ను వెలికి తీయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. చాలా బాగా ఉంది. అలాగే ప్రామిస్ చేశాం మనం. సో అలా చైర్మన్ గారు థ్యాంక్స్ చెప్పాలి. అలాగే చైర్మన్ గారికి కూడా అట్లీస్ట్ మేము ప్లేసెస్ ఇస్తాము, ఫెన్సింగ్ వేసుకోండి మున్సిపాలిటీ నుంచి కొంచెం మన తగిన రిజర్వేషన్ తీసుకొని. సో దయచేసి మీరందరూ ప్లేస్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, దాన్ని ఉంచుకునే బాధ్యత మీరు తీసుకోండి. చిన్న గ్రౌండ్స్ లేవు, చాలా చోట్ల ఈ సోషల్ మీడియాలో బాగా వస్తున్నాయి, మీమ్స్ వస్తున్నాయి, ఆడదాం అందరూ పెట్టారు, ఎక్కడ ఆడాలని. నిజమే కదా? సో అది అందరికి కొంచెము సిగ్నిఫికెంట్గా భావిస్తున్నాను నేను కూడా, తప్పేం లేదు అందులో, మన ప్రాక్టీస్ అదే కదా. సో చాలా మంది ప్లేయర్స్ నాతో కూడా అన్నారు, సార్ మేము ఆడడానికి ప్లేస్ లేదని. ఇక్కడ చూస్తే ఇదంతా ఖాళీయే, ఎవరికి వాడు ఆక్రమణ చేసుకుంటారు. కాబట్టి దయచేసి కమిషనర్ గారిని కోరుకునేది, ఏవైతే పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో అవి అల్లు లాస్ట్ టైంలో మీకు కొన్ని ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడే మనకు 2-3 ఉన్నాయి, అలాగే మిగతా చోట్ల కూడా కొన్ని ఐడెంటిఫై చేశాము. ఎస్పెషల్లీ టౌన్లో ఉన్న వరకు మాత్రము అట్లీస్ట్ మనం 3-4 గ్రౌండ్స్ అని ఇవ్వాలి. దయచేసి చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసేది, మన మున్సిపాలిటీ నుంచి కానీ కొంచెం రోలింగ్ చేసేసి ఫెన్సింగ్ కూడా చేయండి. అలాగే చైర్మన్ గారు కూడా కొంచెం మనం కూడా చెప్పినారు, కొంచెం సపోర్ట్ చేస్తారని. చైర్మన్ గారి సహకారంతో మీ అందరి ఆధ్వర్యంలో గ్రౌండ్ మళ్ళీ చేసుకొని సంక్రాంతి నాటికలో ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం చైర్మన్ గారు సహకరించాలి ఈ విషయంలో. ఊళ్ళో చాలా మంది పెద్దలు ఉన్నారు అందరూ, సో దయచేసి ఇది మనందరూ ఊరు కాబట్టి పట్టించుకోవాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట చేపట్టారు. సమ్మెలో భాగంగా బద్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా బాట నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 4.5 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినా ఫలితం లేదని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే హామీలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రోజు మొదలైనటువంటి సమ్మెని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం. ఈ సమ్మె మూలంగా రాష్ట్రంలో ప్రజారోగ్య సమస్యలు తలెత్తి అంటురోగాలు ప్రబలి పట్టణ ప్రాంతంలో నివాసిస్తున్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురైతే దానికి యొక్క రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి కూడా
ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడమే ఆడుదాం ఆంధ్ర ముఖ్య ఉద్దేశమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ పిఎస్ గిరీష రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆడుదాం ఆంధ్ర గవర్నమెంట్ ను ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించారు. శాంతికి చిహ్నంగా పావురాలను ఎగురవేసి ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ ను జిల్లా కలెక్టర్ పిఎస్ గిరీష, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పర్ఫాన్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ చైర్మన్ అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి వసుమతి కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పిఎస్ గిరీష, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, వాలీబాల్ క్రీడాకారిణి వసుమతి కలిసి వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఆటలు ఆడి అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పిఎస్ గిరీష మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఆటల్లో జట్లను తయారు చేయడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. రాష్ట్ర స్థాయిలో అన్నమయ్య జిల్లాకు పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా రాయచోటి నుంచి ఐపీఎల్ ఆడుతున్నారంటే గర్వకారణంగా ఉంటది. ఆ అబ్బాయిని పూలతో పెట్టి చూసుకుంటారు. అలాగే రాయచోటి నుంచి ఒక ఖోఖోలో స్టార్ అయ్యాడు అంటే ఎంతో ఎంకరేజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ టోర్నమెంట్ ఈరోజు నిన్న మొన్న హాలిడే కాబట్టి పెద్దగా అధికారులు కూడా పాపము చేసుకోలేకపోయారు. ఇంకా దీన్ని ఉత్సాహంగా రాబో రోజు నుంచి అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఇంకా బాగా అవేర్నెస్ క్రియేట్ చేసి సక్సెస్ఫుల్ చేస్తామని మీకు అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయాలి, జిల్లా నెంబర్ 1 గా ఉండాలని చెప్పి ఆశించినటువంటి గౌరవ కలెక్టర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్. వీటిని ఆయోజన చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ఒక చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున మోస్ట్లీ ఏ రాష్ట్రంలో, మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున స్పోర్ట్స్ మీట్ అనేది జరగలేదు. దాదాపు చిన్న పంచాయత్ నుంచి, విలేజ్ సచివాలయం నుంచి రాష్ట్రం వరకు ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. లక్షలాది మంది, మన అన్నమయ్య జిల్లాలోనే దాదాపు 1.5 మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో మీరందరూ కూడా నెక్స్ట్ వచ్చే 40 days ఫిబ్రవరి 10th వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరందరూ కడప నగరంలోని 41వ డివిజన్లో టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాధవరెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు శంకర శ్రీనివాస్ ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని మండిపడ్డారు. ఇంటింటికి తిరుగుతా ఉంటే ప్రజలందరూ టీడీపీ పార్టీ రావాలని తెలుపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రకరకాల కారణాలు చెప్పి పెన్షన్లు కట్ చేశారని, అమ్మఒడి పథకం ద్వారా ప్రతి పిల్లవాడికి ఇస్తామని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి దగా చేశారని అన్నారు. ఫీజులు కట్టుకోలేక చాలా మంది స్టూడెంట్స్ చదువు మానేశారని, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓట్ల ద్వారా ఇంటికి పంపిస్తారని అన్నారు. ఈరోజు 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ సందర్భంగా 41 డివిజన్కి వచ్చేసి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, అలాగనే రేపు బాబు గారు రావాల్సిన ఆవశ్యకత గురించి, అలాగనే బాబు గారు వస్తే పథకాల గురించి వివరిస్తూ ఈరోజు ప్రచారం జరుగుతున్నాము. ఈరోజు బాబు గారు వస్తే ఈరోజు మహాశక్తి ద్వారా కానీ, అలాగనే నిరుద్యోగ యువతకు వృద్ధి ద్వారా కానీ, అలాగే ఉద్యోగ కల్పన కానీ, అలాగనే పూర్ టు రిచ్ ఈ పథకాల ద్వారా రేపు రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగనే ఈ 4.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ఈ పరిస్థితి నుంచి కూడా రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి కూడా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఈ సందర్భంగా వాళ్ళు కూడా చాలా రియలైజ్ అయిపోయినారు. వాళ్ళు కూడా తెలుసుకున్నారు. వాళ్ళు 4.5 సంవత్సరం క్రితం వాళ్ళు చేసిన తప్పులేందో వాళ్ళు తెలుసుకున్నారు. ఈరోజు గడప గడప వెళ్తుంటే వాళ్ళే ప్రజలే మాకు చెప్తున్నారు స్వచ్ఛందంగా ఈ గవర్నమెంట్ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు పింఛన్లు కానీ రకరకాల కారణాలు చూపించి చాలా మంది లబ్ధిదారులు పింఛన్లు కట్ చేయడం కానీ, ఈరోజు అమ్మఒడి అని చెప్పేసి అందరి పిల్లలకి ఇస్తామని చెప్పి దగా చేసి ఒక ఇంట్లో ఒక బిడ్డకి ఇవ్వడము, ఆ ఇచ్చే బిడ్డకు కూడా నీకు 300 యూనిట్లు కరెంటు బిల్లు ఎక్కువ కాలింది అని చెప్తూ, అలాగనే నీకు ఏదో ఒక సొంత వెహికల్ ఉంది అని చెప్పి రకరకాల కారణాలు చూపిస్తూ, నీకు ఒక 3 సెంట్ల ఇల్లు ఉందని కారణాలు చూపిస్తూ చాలా మంది పిల్లలకి అమ్మఒడి కట్ చేయడం కానీ, అలాగనే ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం తుట్టు కొట్టాడు. ఈరోజు కాలేజ్ చదువుతూ ఎంబీఏ, ఎంసీఏ చదివే పిల్లలకి, గ్రాడ్యుయేట్ చదివే పిల్లలకి అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు. చాలా మంది ఈ ఫీజులు కట్టుకోలేక డ్రాప్ అవుట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ 4.5 సంవత్సరాల ప్రజలందరూ తెలుసుకోవడం జరిగింది. రేపు 2
నెలల ఎలక్షన్ వస్తుంది. ఈ ఎలక్షన్లో ప్రజలు వాళ్ళ ఓటు ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడము, ఈ యొక్క రాష్ట్రానికి సువర్ణ అవకాశం మళ్ళొకసారి కల్పిస్తడము జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరులో ప్రారంభించగా, అందులో భాగంగా కడప జిల్లా బద్వేల్ మండలం చింతల చెరువు పంచాయతీ బైనపల్లి గ్రామం నందు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, దేవసాని ఆదిత్యనాథ్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సుధా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువత కోసం, వారి అభివృద్ధికి కోసం క్రీడలను ప్రోత్సహించి ఆ క్రీడల కోసం ప్రత్యేకంగా 119 కోట్లని కేటాయించారని, రాష్ట్ర వ్యాప్తంగా 550 సచివాలయాల్లో సుమారు 150,000 మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఈ ఆంధ్ర ఆడుదాం క్రీడాోత్సవాలు డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు జరగనున్నాయని తెలిపారు. ఈ పోటీలు గ్రామ, వార్డు, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరుగుతాయని, ఈ పోటీలను ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని వారు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మన సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది. అదే సైమల్టేనియస్గా అన్ని సచివాలయాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజున మేము అట్లూరులో స్టార్ట్ చేశాము, ఇప్పుడు బైనపల్లిలో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా మన ఆదిత్యారెడ్డి, గోవిందరెడ్డి సార్ వాళ్ళ బాబు వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే, రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి టాలెంట్ ఉండి వాళ్ళు దీన్ని బయటికి తీసుకురాలేకపోయే వాళ్ళ కోసమే మెయిన్గా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఏమిటంటే, దీన్ని యూజ్ చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళకు నాట్ ఓన్లీ స్టేట్ వైడ్ మనీ ప్రైజ్ ఒకటే కాకుండా, ప్రైజ్ మనీ ఒకటే కాకుండా, వాళ్ళకి వాళ్ళ టాలెంట్ని బట్టి డిఫరెంట్ టీమ్స్లో కూడా వాళ్ళకు సెలెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. క్రికెట్లో కానీ, బ్యాడ్మింటన్లో కానీ, వాలీబాల్ ఇట్లా అన్నిట్లో కూడా ఇప్పుడు మనకు తెలిసి ఇవన్నీ కూడా ప్రైవేట్ టీమ్స్ అన్నీ కూడా ఎంత ప్రాచుర్యం పొందింది. సో మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున చెన్నై సూపర్ కింగ్స్ వీళ్ళందరూ కూడా క్రికెట్ కానీ, మన బ్యాడ్మింటన్లో సింధు అండ్ శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా టాలెంట్ని కోసం హంట్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళందరికీ గైడెన్స్ ఇచ్చి మంచి ప్లేస్గా, నేషనల్ లెవెల్ ప్లేస్గా కూడా వీళ్ళకి తీర్చిదిద్దేదానికి అవకాశం ఉంది. ఇది ఒకటే కాకుండా వీటిల్లో పాల్పంచుకునే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా నేషనల్ లెవెల్ ప్లేయర్స్కి ఎలాగో స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్స్ ఉండటం మనం చూస్తున్నాం. ఇవన్నీ కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ ఈ ప్రత్యేకంగా ఆడుదాం ఆంధ్ర కోసము 119 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అన్ని సచివాలయ పరిధిలో దానికి సంబంధించిన కిట్స్ అన్నీ కూడా సరఫరా జరిగింది. అయితే మన బద్వేల్లో కూడా ఇంతకుముందే వేరే వాళ్ళు అడగడం కూడా జరిగింది. మనకు ఒక ప్రాపర్గా ఒక స్టేడియం కానీ దానికోసం కూడా ఆర్డీఓ గారు, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి దానికి సైట్ అలాట్ చేయటము, ఫర్దర్ ఆ స్టేడియం డెవలప్మెంట్కి కూడా ఫండ్స్ సీఎం గారితో మాట్లాడి డెవలప్ చేసే విధంగా కూడా మేము కృషి చేస్తాం. మేడం, ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలోనే మూలమూలను దాగున్న క్రీడా ప్రతిభను బయటికి తీసుకురావాలని ఆయన ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రతి ఒక్క క్రీడాకారులు తమ ప్రతిభను మించి ఆడి వాళ్ళ టాలెంట్ని చూపించాలని కోరుతున్నాను. రేపొద్దున జరగబోయే ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో వాళ్ళు అత్యంత ప్రతిభ చూపించాలి. అలాగే నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళకి ఒక మంచి అవకాశం ఒకటి దొరుకుతుందని ఆశిస్తున్నాము. ఇలా ఈరోజు మనం చూస్తే స్పోర్ట్స్లో ఒక ఇన్స్పిరేషన్ మనకి సింధు గారు కానీ, విరాట్ కోహ్లీ కానీ ఇలాంటి వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా రేపు పొద్దున ఆ స్థాయికి రీచ్ అవ్వాలని కోరుతున్నాను. జై జగన్, జై జగన్. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మినీ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె 15వ రోజుకు భాగంగా సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని సిడిపిఓ కార్యాలయం నుండి పల్లెం గరిటతో మోగిస్తూ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ ప్రదర్శనగా 4 రోడ్ల సెంటర్ వరకు, పోస్ట్ ఆఫీస్, అంబేద్కర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ వరకు, ఆర్టీసీ బస్టాండ్ నుంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ 15 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, సంకల్ప యాత్ర సందర్భంగా, పాదయాత్ర సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా అంగన్వాడీలకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోవాలని గరిట కంచంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 5 లక్షలు ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, పెండింగ్లో ఉన్నటువంటి కూరగాయలు బిల్లులు, గ్యాస్ బిల్లులు, పప్పు దినుసు బిల్లులు, ఇంటి అద్దె బిల్లులు తక్షణమే చెల్లించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు, సిఐటియు పట్టణ కో కన్వీనర్ పిసి కొండయ్య, సిఐటియు నాయకులు రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.